ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. తన 5 ఏళ్ల పాలనలో అవినీతికి ఆస్కారమే లేదని, కానీ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కొంతమంది తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని కన్నీటి పర్యటనతో ఆవేదనను బడంపేట మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్లో తన ఇంటి ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పాలకవర్గం 2020 జనవరి 27వ తేదీ నుంచి 2025 జనవరి 25 వరకు పదవిలో కొనసాగిందని, ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ సింగిరెడ్డి పెంటారెడ్డి, కౌన్సిలింగ్ కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకుడు బాల్లింగాని, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. అన్న, ఇప్పుడు ఎవరు ఏ పనులు తీసుకురో, ఎవరు ఏ పనులు చేసిరో వాళ్ళ అంతరాత్మకి వదిలేస్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ విషయము? ఎప్పుడు కూడా నేను ఎక్కడున్నా కూడా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసమే ఆలోచించిన. ఈ కాలనీలో పెట్టొద్దు, ఆ కాలనీలో పెట్టొద్దు అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఒక కాలనీ మనకు ఫేవరు, ఇంకో కాలనీ మనకు ఫేవర్ కాదని ఆలోచించలేదు. కాకపోతే కొన్ని సందర్భాలలో కొన్ని కాలనీలలో రోడ్లు వేయాలనుకున్నప్పుడు దానికి సరిపోయినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా, వాటర్ పైప్ లైన్ ఉందా, ఈ రెండు చూసి మాత్రం రోడ్లు అవి అయినాకనే పెడతామనే ఒక్క కండిషన్ మాత్రం పెట్టొచ్చు. ఎందుకంటే ఒక సర్పంచ్గా చేసినటువంటి అనుభవం ఉంది నాకు, ఒక మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి అవి పెట్టొచ్చు. కొన్ని అవసరం అనుకుంటే వేయొచ్చు. కానీ నేను పర్టికులర్గా ఇదే చేసిన, పర్టికులర్గా అదే చేసిన అంటే 5 సంవత్సరాలు కార్పొరేటర్లుగా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ డివిజన్లలో వాళ్ళ కాలనీలకు సంబంధించి ఎన్నిసార్లు కాలనీ మెంబర్స్ తోటి మీటింగ్ పెట్టిరు, ఎన్నిసార్లు కాలనీ వాళ్ళని పిలిచిరు, వాళ్ళకి తెలవాలి, వాళ్ళ అంతరాత్మకు తెలవాలి. అవన్నీ అవి నేను మళ్ళీ చెప్పడం అనేది హాస్యాస్పదం అవుతుంది. ఇంకొకటి కంక్లూజన్ అన్న, అలా ఇవి పట్టించుకోకపోతే 5 ఏళ్ళు మీరెందుకు పని చేసిరు? సరే, మీ వార్డులలో అభివృద్ధి మీరు మేయర్ ఒకటే చేసిందని ఒప్పుకోరు. మళ్ళా మీరు పట్టించుకోకపోతే ఆ డివిజన్లను కూడా నేనే పట్టించుకొని అభివృద్ధి చేసినాను ఒప్పుకోరు. మరి అదే చెప్పబోతున్నా. కంక్లూజన్ ఏంటంటే, ఇది ఒకటే బాధాకరమైన విషయం ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో 40 లక్షలు పెట్టి ఖాళీ చేసిరని మాట్లాడుతారు. ఇక అంతకంటే నీచమైన దిగజారుడు మాటలు అయితే ఇంకో వ్యక్తులకు రావు. ఇక ఆ వ్యక్తి వచ్చిండంటే ఇక ఆ వ్యక్తి ఎసంటోడో మీకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇక జెండాలు జింపుడు ఆ కటౌట్లు జింపుడు వాళ్ళకి అలవాటే. అట్లా కూడా బట్టలు కూడా జింపుకుంటారు వాళ్ళు. ఇక ఏం చేస్తాం? ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అదే చెప్తున్నా 40 లక్షలు మేమేం చేసినాము, గతంలో శ్రీధర్ బాబు గారు మినిస్టర్ అయిన తర్వాత మన కార్పొరేషన్కి ఇనాగ్రేషన్ పనులకు వచ్చినప్పుడు డిప్యూటీ మేయర్ గారు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ గురించి ఓ టాపిక్ తీసినప్పుడు మినిస్టర్ గారు ఎట్ ద సేమ్ టైం అక్కడనే అనౌన్స్ చేసిండు, ఏ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా టాయిలెట్స్ నిరుపయోగంగా ఉండొద్దు, మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి కమిషనర్ గారు అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేయగానే డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, మేము కానివ్వండి, అక్కడ ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, అక్కడ లేని కార్పొరేటర్లకు కూడా సంబంధం వర్తిస్తుంది. ఎందుకంటే ఇది ఒక మంత్రి గారు చెప్పిన ఆజ్ఞ కాబట్టి చేయాల్సి వచ్చిందండి. ఇమ్మీడియట్గా మేము తీర్మానం తీసుకోవడం జరిగింది 40 లక్షలకి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో 40 లక్షలు తీసుకోవడం జరిగింది. కానీ ఈ నాయకుడు ఏం చేస్తాడంటే, తీర్మానం అయిన తెల్లారే ఇవాళ తీర్మానం అయితేనే ఉంది, రేపటి నుంచే పనులు జరగలే, 40 లక్షలు పోయినాయి, పనులు జరగలే, 40 లక్షలు ఎక్కడ పోయినాయిరా బాబు? 40 లక్షలు ఏడికి పోయినాయి? అసలు టెండరే కాలేదు. అప్పటికి ఆయన వార్తలకు ఎక్కినప్పుడు టెండర్ కాలేదు. లాస్ట్ డిసెంబర్లో టెండర్ అయింది, వర్క్ స్టార్ట్ చేస్తారు. 25లో టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది. జస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ వర్క్ స్టార్ట్ చేసిర్రు వీళ్ళు, ఎవరు కాంట్రాక్టర్. అది కూడా డిఈ గారు ఆదేశాల మేరకే గవర్నమెంట్ టాయిలెట్లు మళ్ళీ పిల్లలకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయితే ఇబ్బంది అవుతుంది, స్టార్ట్ చేయండి అన్నప్పుడు ఒక టాయిలెట్ని కొద్దిగా ఆపి ఇంకొక టాయిలెట్ చూసేది. ఎందుకంటే 500-600 మంది పిల్లలు ఒకటేసారి ఇంటర్వెల్ టైంలో బయటికి పోలేరు. ఏ బహిరంగ ప్రదేశాలలో పోతారు? ఒక సైడ్ ఆపి ఒక సైడ్ చేస్తాని వాళ్ళు నిర్ణయం తీసుకున్న, అది అధికారులు ఉన్నప్పుడు జరిగింది. కానీ గత సంవత్సరం నుంచే ఎప్పుడైతే మన ఇది తీర్మానం అయినప్పటి నుంచే అవి 40 లక్షలు అవినీతి, 40 లక్షలు అవినీతి. జాగ్రత్త నోరు. ఎందుకు చెప్తున్నా అంటే, తెలుసుకొని మాట్లాడు, తెలియకుండా పిచ్చి కూతలు ఊయొద్దు. కండువలు జెండాలు చింపినట్టు బట్టలు చింపుకొని అరుస్తే, టెంట్లు వేసుకొని కూర్చుంటే నేను సమాధానం చెప్పను. నేను ఒక డిగ్నిటీ పర్సన్ని, తెలుసా ఆ విషయం? ప్రభుత్వానికి
ప్రభుత్వ పాఠశాలలు కూడా ఒక వెన్నుముక లాంటివి. మన పేద బడుగు బలహీన వర్గాల పిల్లలే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తారు. కానీ ఈరోజు అట్లా లేదు. మిడిల్ క్లాస్ పిల్లలు కూడా వెళ్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరిగింది, క్వాలిటీ పెరిగింది, పిల్లలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. కానీ వాళ్ళకుండే బడ్జెట్ తోటి వాళ్ళకి చేయాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వచ్చే ఫండ్స్ సరిపోవు. ఈ రిజల్ట్ అనేది అంటే స్ట్రెంత్ అవుతుంది కదా, విద్యార్థులు అనేది అదనంగా పెరుగుతున్నారు కాబట్టి అనేకమైనటువంటి భారము ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళ నిధులతోటి ఒక మున్సిపల్ ఫండ్ లేదు అని అంటే, కానీ అది కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఒక భాగం. హాస్పిటల్ కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి, అన్న నేను చెప్తున్నా, ప్రభుత్వంలో ఇది కూడా ఒక భాగమే. ప్రభుత్వంలో పాఠశాల ఒక భాగమే, ఆసుపత్రి ఒక భాగమే. ఈ రెండింటికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. ఒక మినిస్టర్ గారు ఆదేశాల మేరకే అనుకోనండి, ఇప్పుడు గతంలో కూడా బడంపేట్ల ఈ మన నాయకుల కోరిక మేరకే కానివ్వండి, విద్యార్థులు పడుతున్న అవస్థలను చూసి కానివ్వండి మేము పెట్టడం జరిగింది. వాళ్ళకు వచ్చిన ఆ 10 లక్షలు మెయింటెనెన్స్కి కానివ్వండి, వీళ్ళని స్కావెంజర్కి కానివ్వండి, ఆ యొక్క స్కూల్ ప్రమిసెస్ మెయింటెనెన్స్కి కానివ్వండి, ఇంకా ఇతరత్ర జిరాక్స్లు కానివ్వండి, వాటికి సంబంధించి ఉంటాయి. కానీ ఒకవేళ దీనికి సంబంధించి ఎంఈఓ గారు ఉంటారు, డిఈఓ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పైన కలెక్టర్లు ఉంటారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించిన అందరూ ఎంఈఓలు డిఈఓలు చూసుకుంటారు. ఇయర్ లో ఏదైనా అవకతవకలు జరిగితే ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు శ్రద్ధ వహించాలి. ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు ఫోకస్ చేయకపోవడం వల్ల ఇది జరిగిందా అనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు. మళ్ళీ కూడా ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఇవాళ ప్రజాప్రతినిధులే కాదు అధికారులు ఉంటే కూడా 100% అభివృద్ధి జరుగుతుంది అనే మెసేజ్ కూడా అధికారులు ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలకి ఎవరు తప్పు చేసినా చట్టపరంగా శిక్ష అనుభవించాల్సి తీరుతుంది. ప్రభుత్వము ఉండే ఇప్పుడు వీళ్ళ మీద ఎంక్వైరీ చేస్తుంది. ఇంకా దానికంటే గొప్పగా నేను చెప్పేదాన్ని ఏం కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. నా మీద ఆరోపణలు వచ్చినంత మాత్రాన అది నిజం కాదు. దీనిపైన నేను ఎటువంటి కంప్లైంట్ నేను పై వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఒక 20 ఉన్నా కాబట్టి ఏది తప్పు ఏది ఒప్పు చూసి నడుచుకునేటువంటి వ్యక్తి చిగిరింత పార్యత నరసింహారెడ్డి అని మా పార్టీ పెద్దలందరికీ కూడా తెలుసు. వాళ్ళు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు నేను పదవిలో ఉన్నా లేకున్నా పార్టీకి కట్టుబడి ఉంటా, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా. ఇక అదనంగా దొరుకుతున్నాయి అని చెప్పేసి కౌంటర్ వేసి అయితే నేనేం చెప్పినా తోటి రిజల్ట్ తీసుకున్నాక అసలు ఇది ఇంకా ఎంబీ రికార్డే కాలేదు మేడం. మొత్తం పని కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా పని కాలేదు, పని జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మేము సర్పంచ్ ఉన్నప్పుడు కట్టినటువంటి టాయిలెట్స్లు గట్టిగా ఉన్నాయి. ఒకవేళ పని చేస్తూ ఉంటే ఏమైనా డ్యామేజ్ అయితే మొత్తం కూలగొడదాము, లేదంటే కొంచెం మోడర్న్గా బేస్ చేసుకొని చేద్దాము. కానీ 40 లక్షలు అనేది కాదు, ఓన్లీ 31 లక్షకు సంబంధించినటువంటి 31 లక్షనే ఈరోజు టెండర్లో వచ్చింది. మరి 31 లక్షలతోటి మోడర్న్గా మన నల్లాలు కానివ్వండి, వాష్ ఏరియాలు కానివ్వండి, అన్నిటిని అభివృద్ధి చేస్తామని కాంట్రాక్టర్ చెప్తే డి గారు పరిశీలించారు. అది ఇంకా ఎంబీ రికార్డు ఇప్పటికీ కూడా ప్రస్తుతం కూడా ఎంబీ రికార్డు కాలేదు. అట్లాంటిది 40 లక్షలు తిన్నారు అంటే మరి నువ్వు తినాలనుకుంటున్నావేమో, అందుకే ఇంకోరి మీద అబాండం వేస్తున్నావు. అందులో మన కమిషన్ కావాలని అడుగుతుర్రేమో వాళ్ళ కోసం, అది తెలియదు మనకి. వివరణ ఇచ్చారు కదన్నా, అధికారులు వివరణ ఇచ్చారు కదా. నేనైతే ఇప్పుడు అధికారులు వివరణ ఇచ్చిన తర్వాత, అధికారులు చెప్పిన తర్వాత అన్నా ఏ ఒక్కరు కూడా నిలదీసిన సంఘటనలు లేవు.
ఒక్కసారి సమావేశంలో ఏం జరిగిందంటే ఒక కార్పొరేటర్కు, బీజేపీ కార్పొరేటర్కు సంబంధించి అందరికీ ఒక తీరు పెడితే మాకు 20 లక్షల రూపాయలు తక్కువ పెట్టేందుకు కానీ ఒకసారి బైకాట్ చేయడం జరిగింది. ఈరోజు శ్రీరెడ్డి మాట్లాడుతాడు, నీతివంచన లేకుండా మాట్లాడుతుండే ఈరోజు ఆయన శ్రీరెడ్డి. ఏం పని చేయించుకోలేదు బీజేపీ వాళ్ళు ఒకరిద్దరు లేరు కదా, 10 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 14 మంది ఉన్నారు, మేము 7 మంది ఉన్నాం. మా 7 మందితో అయితే తీర్మానం జరగదుగా, సిఆర్ అయితే పాస్ కాదుగా. తీర్మానం జరగకుండా కమిషనర్ కానీ అధికారులు ఫైల్ ముందుకు అయితే తీసుకెళ్ళారు కదా. ఒకటి గమనించాలి మీరు కూడా, ప్రెస్ మిత్రులందరూ కూడా. ఎందుకంటే ఈరోజు మేము దిగిపోయిన తర్వాత 15 నెలలు గడుస్తున్నది. 15 నెలల్లో ఏం జరిగిందో మీరు కూడా మీ కార్పొరేటర్ మీరు కూడా అప్పుడప్పుడు మున్సిపల్ హాల్స్ పోయారు, పనులు చేయించుకున్నారు. మరి ఏం జరిగిందనేది మీకు తెలియదు, మాకు తెలియదు. కొంచెం ఏదో జరిగిందంటారు, జరిగిందని ఉండొచ్చు. జరిగిందని కూడా మన ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకొని ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదులుతలేరు కదా. ఈరోజు మీరు ఏ పార్టీకి ప్లెజ్ చేసుకోవాలని మాట్లాడితే అది చాలా తప్పది. ఎందుకంటే ఏ ఒక్క రోజు కూడా జేసీపీ కావాలన్నా, 1 లక్ష రూపాయల వర్క్ జరగాలన్నా కూడా మీ అందరూ కూడా వచ్చి మేయతో కొట్లాడి మీరు తీసుకుపోయిన సంఘటన ఉంది. ఈరోజు ముఖం ముందే ఒక మాట, ముఖం సాటు ఒక మాట మాట్లాడడం పద్ధతి కాదు. ఈరోజు కూడా మేము కాంగ్రెస్ కార్పొరేటర్లము, పదవి దిగినా కానీ మేము ఇళ్ళ కాడ పోయి డబ్బులు వసూలు చేస్తలేము. అదే డివిజన్లో మేము పనిచేస్తున్నాం. అదే శ్మశాన వాటికి కానీ డివిజన్లలో మీరు గ్రామంలో ఎంక్వైరీ చేయండి. గ్రామంలో ఎంక్వైరీ చేసినట్టయితే మీకు తెలుస్తుంది ఏ కార్పొరేటర్లు అవినీతి చేసిండు, ఏ కార్పొరేటర్ డబ్బులు వచ్చేసాడు అనేది. నీతి మాట్లాడితే కాదు. స్కూల్ మీద, బాలాపూర్ గవర్నమెంట్ స్కూల్ మీద ధర్నాలు పెడతారు, ప్రెస్ మీట్లు పెడతారు. 40 లక్షలు తీర్మానం చేసింది మేయర్ అధ్యక్షతన, డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, కార్పొరేటర్ అందరూ. అది వాస్తవం. టెండర్ అయింది, పని స్టార్ట్ అయింది. పని కూడా పూర్తి కాలేదు. 13-14 లక్షల పని కూడా చేయడం జరిగింది. అవినీతి జరిగిందంటే ఒకటి గమనించాలి సోదరులు అందరూ. ఎంబీ రికార్డ్ అయినాక నీకు చెక్కు పాస్ అయిన తర్వాత నీకు తేలేదు అవినీతి జరిగిందని. ఎంబీ రికార్డే కాకపోయా అవినీతి ఎట్లయితుంది? ఏమన్నా తెలుగుని మాట్లాడుతున్నా, తెలుగులేక మాట్లాడుతున్నా వీళ్ళు బీజేపీ వాళ్ళు. ఒకటి గమనించాలి మీరు. ఎందుకంటే ఒకటే దాని మీద 3 సార్లు ప్రెస్ మీట్ ఇప్పటి నేను ఇంటున్నాం. ధన్యవాదాలు పెట్టింది, ప్రెస్ మీట్ పెట్టింది. మేము కూడా అవినీతి సహించాం. మేము స్కూల్లో డెవలప్ కావాలని పెట్టాం. కేఎల్ఆర్ గారికి పోయి ఆ రోజు అట్టగా డిక్మెంట్ చేసుకొని మేయర్ ఉండేటప్పుడు 40 లక్షలు పెట్టింది వాస్తవం. అవినీతి జరిగినప్పుడు ప్రభుత్వంగా ఊగుటలేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవినీతిని సహించదు. బీజేపీ వాళ్ళు చెప్పిందో మాట నీతులు, చేసేది ఒకటి. మేము ప్రెస్ ముందరే చెప్తున్నాను, మేము పనికి ముందుంటాం, వస్తువులకు ముందుంటాం.